ఫేజెస్ ఆఫ్ ఎన్ఎల్పి చూద్దాం. 5 ఫేజెస్ ఉంటాయి. మోర్ఫోలాజికల్, సింటాక్స్, సిమాంటిక్, పారామెట్రిక్, డిస్కవరీ. మోర్ఫోలాజికల్ అనాలిసిస్ అనేది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఈ ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే, నువ్వు ఒక సెంటెన్స్ ఇచ్చాగానే ఆర్ ఒక వర్డ్ ఇచ్చా, ఒక సెంటెన్స్ లోపల వర్డ్స్ ఉంటాయి కదా, ఆ కొన్ని వర్డ్స్ దాన్ని ఇంకా బ్రేక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ట్రూత్ఫుల్నెస్ అని ఉంది. ఇప్పుడు ట్రూత్ అని ఒక వర్డ్లకు బ్రేక్ చేస్తుంది, ఫుల్ అని ఒక వర్డ్లకు బ్రేక్ చేస్తుంది, నెస్ అనేసి ఇంకో వర్డ్లకు. ఈ బ్రేక్ చేసిన వర్డ్స్ ఉన్నాయి కదా సార్, వీటిని ఇప్పుడు మనం వర్డ్స్ అన్నాం. వీటిని మనం ఏమంటామంటే టోకెన్స్ అంటాం. ఓకేనా, అర్థమైనా? ఇప్పుడు నేనేమంటా, ఇచ్చిన వర్డ్స్ని బ్రేక్ చేస్తుంది స్మాల్ వర్డ్స్లో, దాన్ని టోకెన్స్ అంటారు. సో ఇచ్చిన వర్డ్స్ని టోకెన్స్ లెక్క బ్రేక్ చేస్తుంది. మోర్ఫాలజీ ఏం చేస్తుంది అంటే రూట్స్ ఆఫ్ ద వర్డ్స్ అని అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రూత్ఫుల్నెస్ని డిఫరెంట్ వర్డ్స్ లెక్క డివైడ్ చేసింది. ఇప్పుడు ఆ డివైడ్ చేసిన ట్రూత్ అంటే ఏంటిది, ఫుల్ అంటే ఏంటిది, నెస్ ఏంటంటే ఒక్కొక్క టోకెన్ని సపరేట్గా స్టడీ చేస్తుంది అనమాట ఈ మోర్ఫాలజీ ఫేజ్లో. తర్వాత సింటాక్స్ అనాలిసిస్లో ఏం చేస్తుందంటే దాన్ని ఒక ఫేస్ ట్రీ లెక్క కన్వర్ట్ చేస్తుంది. ఫ్రేజర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అదే మనం ఇచ్చిన ఇన్పుట్ ఒక సెంటెన్స్ ఇచ్చాకో, ఇప్పుడు మనోజ్ అయితే బర్డ్ ఆర్ మనోజ్ అయితే చికెన్ అని ఉన్నానుకో, దాన్ని ఒక ఇట్లా ఫేజ్ ట్రీ లెక్క కన్వర్ట్ చేసేది సింటాక్స్ అనాలిసిస్ ఫేజ్లో జరుగుతుంది అనమాట. ఫ్రేజర్ అనేది కన్వర్ట్స్ అవర్ ఇన్పుట్ ఇంటూ అవర్ ఫేజ్ ట్రీ. ఓకేనా, ఇది జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ అట్లనే ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చిన సెంటెన్స్ సింటాక్స్లో ఉందో లేదో అని ఫస్ట్ చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎట్లా చెక్ చేస్తాం, యూజింగ్ ద ఫేస్ ట్రీ ఆధారంగా చెక్ చేస్తుంది. ఇప్పుడు డాగ్ ఎయిట్ మై హోంవర్క్, ఇట్స్ ఏ కరెక్ట్ సెంటెన్స్ కాదు, రాంగ్. అకార్డింగ్ టు సింటాక్స్ పరంగా ఇట్స్ ఏ రాంగ్ సెంటెన్స్. సో దీన్ని కన్సిడర్ అయ్యారు. ఇప్పుడు సపోజ్ మనోజ్ ఎయిట్ ద బర్డ్, ఇప్పుడు బర్డ్ ఆర్ మనోజ్ ఎయిట్ ద చికెన్. సో ఇది ఏంటిది, మనోజ్ అనేది నౌను, ఎయిట్ అనేది వర్బ్, దా అనేది డిటర్మినర్, బర్డ్ అనేది మళ్ళీ నౌను. సో నౌను అంటే ఇట్లోకి వెళ్ళిపోతుంది, నౌన్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. వర్బ్ అనేది ఇట్లోకి వెళ్ళిపోతుంది, వర్బ్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. డిఏ డిటర్మినర్ అండ్ నౌన్ రెండు కలిపి నౌన్ ఫేజ్కి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కలిసి ఒక సెంటెన్స్ ఫార్మ్ అవుతుంది. సో ఇదంటే కరెక్ట్ ఫార్మాట్లో ఉంది, సింటాక్స్ ఫార్మాట్లో ఉంది. సో టిక్ కొట్టేసి ఇట్స్ కరెక్ట్ సెంటెన్స్. ఇది సేమ్ ఇట్లా ఫేజ్ దగ్గర రివైజ్ చేసి ఒకలా కరెక్ట్ సింటాక్స్ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తాయి. ఇది జరిగేది సింటాక్స్ అనాలిసిస్ ఫేజ్లో. నెక్స్ట్ వచ్చి సిమాంటిక్ అనాలిసిస్. ఒక సెంటెన్స్ సింటాక్స్ పరంగా కరెక్టే ఉంది, కానీ అది ఏం మీనింగ్ ఇవ్వట్లేదు మనకి. అప్పుడు దాని ప్రయోగం ఏంటి లేదు కదా. సో అలా అనమాట. సిమాంటిక్ అనాలిసిస్ ఈజ్ అవర్ సెంటెన్స్ ఈజ్ మేక్ మీనింగ్, అయినప్పటికీ అది సింటాక్స్ నాట్ మేకింగ్ అనమాట. అవర్ సెంటెన్స్ ఈజ్ నాట్ మేకింగ్ ఎనీ మీనింగ్ఫుల్. అప్పుడు సిమాంటిక్ అనాలిసిస్ ఫేజ్లో తీసేస్తారు. సింటాక్స్ పరంగా కరెక్ట్ ఉన్న మీనింగ్ ఇవ్వకపోతే తీసేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి, ప్లాంట్ అని పెట్టి ఇట్లా పెట్టినాం, ఇండస్ట్రీ అని పెట్టి స్లాష్ పెట్టినాం, అది ఏం మీనింగ్ ఇస్తుంది సిక్సెస్ పరంగా కరెక్ట్ ఉన్నా. సో ఇక్కడ సిమాంటిక్ ఫేజ్లో రిజెక్ట్ చేస్తుంది. ఇది ఎట్లా చేస్తుంది అంటే దాని బై యూజింగ్ సిమాంటిక్ రూల్స్, దానికంటే కొన్ని సిమాంటిక్ రూల్స్ ఉంటాయి, దాని ఆధారంగా అది ప్రొసీడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్త్ ఫేజ్లో పారాగ్రామాటిక్ అనాలిసిస్. ఫర్ సెంటెన్స్ గివ్ ఒక సెంటెన్స్కి రెండు మీనింగ్లు ఉండొచ్చు. ఇప్పుడు చూడు, ద బ్యాంక్ వాజ్ ఫ్లడెడ్. ఇప్పుడు మీకు రెండు మీనింగ్లు రావచ్చు. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఏదైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్ అన్నీ క్రైసిస్కి వెళ్ళిపోవచ్చు, పైసలు లేక అన్ని క్రైసిస్కి వెళ్ళిపోవచ్చు అని ఒక మీనింగ్ వస్తుంది ఈ సెంటెన్స్కి. ఇంకో మీనింగ్ వస్తుంది, రివర్ బ్యాంక్ సబ్మర్జ్డ్ డ్యూ టు ఎవిడెన్స్ కారణంగా రివర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సబ్మర్జ్ అయిపోయినాయి, ఫ్లడ్ అయిపోయినాయి అనే రెండు మీనింగ్లు వస్తున్నాయి. సో పారాగ్రామాటిక్ అనాలిసిస్లో ఏం జరుగుతుందంటే, అక్కడ నువ్వైతే పారాగా ఇస్తావో దాని కాంటెక్స్ట్ ఆధారంగా ఈ రెండు మీనింగ్లు ఉంటాయి కదా, ఇది ఇప్పుడు నువ్వు ఇచ్చిన పారాలో ఆ పారాకి సూట్ అయ్యే మీనింగ్ తీసుకుంటుంది, అవసరం లేని మీనింగ్ కన్సిడర్ అది ఇక్కడ జరిగింది. అది ఎలా జరుగుతుంది, అది ఎలా తీసుకుంటా అంటే యూజ్ చేస్తే రియల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ డిస్కోర్స్ అనాలిసిస్. వన్ సెంటెన్స్ ఎఫెక్ట్స్ బై ఇట్స్ ప్రిసిడెంట్ సెంటెన్స్. ఇన్ దట్ సిచ్యువేషన్ వి యూజ్ డిస్క్లోజ్ అనాలిసిస్. ఒక సెంటెన్స్ ఉంది, దాని ముందున్న సెంటెన్స్ ప్రిసిడింగ్ సెంటెన్స్ తోని ఎఫెక్ట్ అయినాకో అప్పుడు ఈ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా. దిస్ 5 phases ఆర్ ఫేజెస్ ఆఫ్ ఎన్ఎల్పి.